తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల మీద అఖండమైన సమ్మోహనం చూపించిన కాంబినేషన్లో బాలకృష్ణ బోయపాటి సీను జంట ఎప్పుడూ ప్రత్యేకమే. సింహాతో మొదలైన ఈ కాంబినేషన్ లెజెండ్ అఖండ వరకు ప్రతి సినిమా సక్సెస్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది. 3 చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి విజయాలు సాధించడం బాలయ్య బోయపాటి కాంబోకి ఉన్న ప్రజాదరణ మరింత బలంగా నిరూపించింది. ఇదే జంట ఇప్పుడు అఖండ 2తో మరొకసారి ప్రేక్షకుల ముందుకి రానుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా డిసెంబర్ 5న విడుదల కావడంతో యూనిట్ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్లనైతే నిర్వహిస్తోంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు నగరాలలో ఈ ఈవెంట్లు నిర్వహించిన చిత్ర బృందం ప్రతి ప్రాంత ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా చేరుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ముందుగా ముంబైలో జరిగిన ఈవెంట్లో మొదటి సింగిల్ ని విడుదల చేశారు. ఈ పాటకి బాగానే రెస్పాన్స్ రాగా వెంటనే వైజాగ్ లో మరొక వేడుకని నిర్వహించింది. అక్కడ రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ కి అభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో టీం ఉత్సాహంగా ముందుకు సాగింది. ఆ తర్వాత కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించి పాన్ ఇండియా ప్రమోషన్స్ కి మరింత ఊపు తీసుకొచ్చారు. త్వరలో హైదరాబాద్ లో అవుట్డోర్ ఈవెంట్ ని కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిత్ర బృందం వారణాసిలో కూడా ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. హిందీ బెల్ట్ లో బాలయ్య సినిమాకి మంచి మార్కెట్ ఉండటంతో ఈవెంట్ ని వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం యోగిని కలిసి చిత్ర బృందం సినిమాలోని కీలక సన్నివేశాలని చూపించగా ఆయన అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారంట. అంతేకాకుండా సినిమాలో బాలయ్య వినియోగించిన త్రిశూలాన్ని యోగికి బహుకరించారు. ఈ నేపథ్యంలోనే వారణాసి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరు కావాలని ఆయన్ని ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు హైదరాబాద్ ఈవెంట్ కి సంబంధించి కూడా ఒక పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావాలని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అన్నదాని మీద మేకర్స్ అయితే ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది.